రాష్ట్రంలో పాలన పడకేసింది. అధికారానికి కేంద్రమైన సచివాలయంలో అయోమయం నెలకొంది. మంత్రులు తమ పేషీల్లో సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకపోవడంతో సామాన్య ప్రజలే కాదు ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటినా ప్రజాపాలన మాత్రం నత్తనడకలా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకాలు ఇంకా పూర్తి కాకపోవడంతో పాలన గాడిలో పడలేదు. ప్రైవేట్ సెక్రటరీ, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, పర్సనల్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మంత్రుల పేషీల్లో పాత వాసనలు చెరిపేయాలని అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో అధికారులు సిబ్బందికి సంబంధించిన పకడ్బందీ సమాచారం తీసుకోకుండా నియామకాలు చేపట్టొద్దని నిర్ణయించారు. ఈ విషయంలో ఖచ్చితత్వాన్ని పాటించాలని సాధారణ పరిపాలన శాఖకు అప్పట్లోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసర్ల ఇన్ఫర్మేషన్ సేకరణ కోసం ఇంటెలిజెన్స్ ను పురమాయించారు. దీంతో అపాయింట్మెంట్లన్నీ కుంటుపడ్డాయి. మధ్యలో పార్లమెంటు ఎన్నికల కోడ్ కూడా జాప్యానికి కొంత కారణమైంది. దీంతో మంత్రుల పేషీలు ఇప్పటికీ కుదురుకోలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా సీఎంఓలో మొత్తం కొత్త వాళ్ళనే అపాయింట్ చేశారు. వాళ్ళెవరికీ అటు సచివాలయంలో గానీ, ఇటు ముఖ్యమంత్రి ఇతర మంత్రుల పేషీల్లో గానీ పనిచేసిన అనుభవం లేదు. ఫలితంగా సచివాలయ అధికారులతో సమన్వయం కొరవడింది. మినిస్టర్స్ పేషీల్లో కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. మరోవైపు కొందరు మంత్రుల దగ్గర పనిచేయడానికి ఇంటెలిజెన్స్ పచ్చజెండా ఊపిన చాలా మంది అధికారులకు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పై అవగాహన లేదు. కొందరు మంత్రులు ఎప్పుడో సర్వీస్ నుంచి రిటైర్ అయిన వాళ్ళను తెచ్చిపెట్టుకున్నారనే విమర్శలున్నాయి. రెవెన్యూ, వ్యవసాయం లాంటి ప్రధాన శాఖల మంత్రుల పేషీల్లో సిబ్బంది పనిచేస్తున్నా వాళ్ళకింకా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. తద్వారా ఇప్పుడున్న వాళ్లే కంటిన్యూ అవుతారా, లేక తమ బదులు అక్కడ కొత్త వాళ్ళని నియమిస్తారా అన్న సందిగ్ధం నెలకొంది. మరో మంత్రి పేషీలో అయితే పిఎస్ ఆంధ్ర క్యాడర్ అధికారి తిష్టవేశాడు. ఆయన త్వరలోనే రిటైర్ కాబోతున్నాడని తెలుస్తోంది. అదే పేషీలో ఒక అవుట్ సైడర్ను ఓఎస్డీగా నియమించారు. రూల్స్ ప్రకారం ప్రభుత్వ అధికారుల్ని తప్ప ప్రైవేట్ వ్యక్తుల్ని అలాంటి కీలక బాధ్యతల్లో నియమించకూడదు. అదే కారణంపై సీఎంఓ, జీఏడీలు సదరు ఆఫీసర్ నియామక ప్రతిపాదనను హోల్డులో పెట్టారు. కానీ ఆ మంత్రి ఏమాత్రం తగ్గలేదు. తన ఆధీనంలోనే ఉన్న మరో శాఖ నుంచి మంచి జీతభత్యాలతో ఆయన్ను అపాయింట్ చేశారు. అక్కడి నుంచి తన పేషీల్లోకి డిప్యుటేషన్ పై రప్పించుకుని తన పంతం నెగ్గించుకున్నారు. అలా దొంగదారిన అక్కడ చేరిన ఆ ఓఎస్డీ చేతివాటం కూడా బాగానే చూపిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాఖాపరంగా జోక్యం చేసుకోవడం, ఇతరత్రా వ్యవహారాల్లో తలదూర్చడం చేస్తున్నాడనేది ఆయనపై వస్తున్న ఆరోపణలు. ఇక ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రుల పేషీల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోందని తెలుస్తోంది. మంత్రుల పేషీల్లో వ్యవహారం ఇలా ఉండడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పనులపై రోజు సెక్రటేరియట్కు వచ్చే ఎమ్మెల్యేలు, ఇతర సందర్శకులు, ప్రభుత్వ అధికారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కనీసం సరైన సమాధానం కూడా చెప్పేవాళ్లు లేకుండా పోయారని వాపోతున్నారు.